హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హిందూ పురాణాలను అనుసరించి ఒక యుగం ముగిసిన తర్వాత మరో యుగం వస్తుంది. అయితే యుగాంతం సమయంలో మహాప్రళయం వచ్చి ఈ భూమండలంపై ఉన్న అన్ని వస్తువులు నాశనమవుతాయి. దీంతో బ్రహ్మకు ఒక సందేహం కలిగింది. యుగాంతం సమయంలో వేదాలతో పాటు సృష్టిని నిర్మించడానికి అవసరమైన వస్తువులన్నీ నాశనమైతే తదుపరి సృష్టి ఎలా చేయాలని చింతిస్తూ ఉంటాడు. ఈ విషయంలో తనకు సహాయం చేయాల్సిందిగా ఆ బ్రహ్మ విష్ణువును వేడుకుంటాడు. ఆ విష్ణు భగవానుడు ఇచ్చిన సలహాతో తిరుచయార్ ఒక పుణ్యక్షేత్రంగా మారింది. ఉదయార్ దేవాలయం తిరుచెరాయ్ అనే పట్టణంలో ఉంది. ఇది తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కుంభకోణంకు 15 కిలోమీటర్ల దూరంలో, అదేవిధంగా కొడబసాల్ అనే పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. సారనాథన్ అని పిలుస్తారు. అదేవిధంగా అమ్మవారిని సారనాయకి పేరుతో పూజిస్తారు. హిందూ పురాణాలను అనుసరించి ఒక యుగం ముగిసిన తర్వాత మరో యుగం ఉంటుంది. అయితే యుగాంతం సమయంలో మహాప్రళయం వచ్చి ఈ భూమండలంపై ఉన్న అన్ని వస్తువులు నాశనమవుతాయి. దీంతో బ్రహ్మకు ఒక సందేహం కలిగింది. యుగాంతం సమయంలో వేదాలతో పాటు సృష్టిని నిర్మించడానికి అవసరమైన వస్తువులన్నీ నాశనమైతే తదుపరి సృష్టి ఎలా చేయాలని చింతిస్తూ ఉంటాడు. ఈ విషయంలో తనకు సహాయం చేయాల్సిందిగా ఆ బ్రహ్మ విష్ణువుని వేడుకుంటాడు. విష్ణువు సూచన మేరకు ఈ భూమండలంపై వివిధ ప్రాంతాలను మట్టి తెచ్చి కుండను తయారు చేసి అందులో వేదాలను, సృష్టి కార్యానికి అవసరమైన వస్తువులను ఉంచుతాడు. మట్టితో తయారు చేయబడిన కుండలు పగిలిపోగా కేవలం ఈ తిరుచెరాయి నుంచి తెచ్చిన మట్టితో తయారు చేసిన కుండ పగిలిపోదు. అందుకే ఈ క్షేత్రం అత్యంత పవిత్రమైనదని చెబుతారు. అదేవిధంగా తనకు సహాయం చేసిన విష్ణువును ఇక్కడ కొలువుండాల్సిందిగా బ్రహ్మ కోరుతారు. దీంతో విష్ణువు ఇక్కడ 5 దేవేరులతో కలిసి ఉండిపోతాడు. ఇలా 5 దేవేరులతో కలిసి విష్ణువు కొలువై ఉన్న దేవాలయం ప్రపంచంలో ఇదొక్కటే అని చెబుతారు. ఇక్కడే కావేరి నది విష్ణువు గురించి తపస్సు చేసి గంగతో సమానంగా శక్తులు పొందిందని అంటారు. ఈ క్షేత్రంలో సార పరమేశ్వర పేరుతో శివుణ్ణి కూడా అర్చిస్తారు. ఇక్కడి శివలింగాన్ని మార్కండేయుడు ప్రతిష్ఠించాడని చెబుతారు. అందువల్లే ఈ క్షేత్రం అటు వైష్ణవులతో పాటు శైవులకు కూడా అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. దీంతో నిత్యం ఇక్కడ అనేక ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ఇదిలా ఉంటే భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్టతను కలిగి ఉంటాయి. వాటిని కళ్ళతో చూస్తే కానీ నమ్మలేము. ఎంతో గొప్ప మహిమ పురాతన ఆలయాలు ఎన్నో మన దేశంలో ఉన్నాయి. అలాంటి వాటిలో తమిళనాడు రాష్ట్రంలో నామక్కల్ ప్రదేశంలో ఆంజనేయ స్వామి దేవాలయం ఒకటి. ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయంలో విగ్రహం ఎత్తు రోజు రోజుకు పెరుగుతోందని అంటారు. ఎదురుగా ఉన్న లక్ష్మీ నరసింహుని గర్భాలయానికి పైకప్పు లేనందువల్ల గతంలో పైకప్పు వేయాలని ప్రయత్నాలు జరిగాయని, కానీ వేసిన కప్పు వేసినట్లుగానే కూలిపోయాయని చెబుతున్నారు ప్రధాన అర్చకులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.